నమస్తే, నేను రఫీ. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీం టాప్ ఆర్డర్ బ్యాటర్ షెఫాలి వర్మపై సెలెక్టర్లు వేటు వేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆస్ట్రేలియాలో ఆడిన 3 వన్డేల సిరీస్లలో పాల్గొనే టీం నుంచి ఆమెను తప్పించారు. 20 ఏళ్ల షెఫాలి 2024లో 6 వన్డేల్లో 108 రన్స్ మాత్రమే చేయడంతో ఆమెపై వేటు పడింది. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ షెఫాలీకి చోటు దక్కలేదు. అయితే తనకి భారత జట్టులో స్థానం దక్కలేదనే విషయాన్ని తన తండ్రికి చెప్పలేదని షెఫాలి తెలిపింది. గుండెపోటుతో బాధపడుతున్న తన తండ్రితో భారత జట్టు నుంచి తొలగించబడిన వార్తలను చెప్పలేదని, ఒక వారం తర్వాత తన తండ్రి కోలుకున్నాక చెప్పానని షెఫాలి చెప్పుకొచ్చింది. నేను భారత జట్టులో స్థానం కోల్పోయినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. నేను జట్టు నుంచి తొలగించబడటానికి 2 రోజుల ముందు మా నాన్నకు గుండెపోటు వచ్చింది. అప్పుడు ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆయన కోలుకునే వరకు ఈ విషయాన్ని దాచాను. నేను ఒక వారం తర్వాత అతనికి చెప్పాను అని షెఫాలి అన్నారు. అయితే షెఫాలి స్థానంలో ఇటీవలే ఓపెనర్గా వచ్చిన ప్రతీకా రావల్ దూసుకొస్తోంది. ఆమె ఆడిన తొలి 6 వన్డేల్లో ఏకంగా 444 పరుగులు చేసి క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఐర్లాండ్పై ప్రతీక్ రావల్ 129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్సర్తో 154 పరుగులు చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉంది. దీంతో షెఫాలి భారత జట్టులోకి రావాలి అంటే మరింత శ్రమించాల్సిందే.